Hi friends, welcome to my YouTube channel Adugu Bro. Please subscribe to this channel for latest information on కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్. సో, ఈ రాబోయే నోటిఫికేషన్‌లో మీరు తెలంగాణలో రాబోయే ఎస్ఐ, పీసీ నోటిఫికేషన్‌లో జాబ్ కొట్టాలంటే మీరేం చేయాలో నా యూట్యూబ్ ఛానల్‌లో మీకు చెప్తా ఫ్రెండ్స్. సో, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ పరంగా జీకే, మ్యాథ్స్, రీజనింగ్, ఈవెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి, లాంగ్ జంప్ ఎలా ఎయ్యాలి, ఇంకా వేరే షాట్ పుట్, స్ప్రింట్స్ ఇవన్నీ మీకు నేను డైలీ ఎక్స్‌ప్లెయిన్ చేశా ఫ్రెండ్స్. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో, ఫస్ట్ మీకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, డైలీ 6-10 అవర్స్ వరకు చదివే ఓపిక ఉండాలి ఫస్ట్. మీరు చదవకుండా ఓన్లీ గ్రౌండ్ మీదనే ఫోకస్ పెట్టిరనుకో, మీకు సబ్జెక్ట్ లేక డిస్‌క్వాలిఫై అయితారు లాస్ట్‌కి. ఇయర్స్ వేస్ట్ అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ పర్టిక్యులర్‌గా జీకే. జీకే, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ జేయండి. మ్యాథ్స్ గూడా ఫోకస్ జేయాలి. కానీ మ్యా ఫస్ట్ అయితే జీకే, రీజనింగ్ ఇవి నేర్చుకుంటూ మ్యాథ్స్ నేర్చుకోండి. నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు. అదే మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళేంటి జీకే మీద గూడా ఫోకస్ జేయండి. జీకే మీద ఫోకస్ జేస్తే మీకేం బెనిఫిట్ ఏందంటే మీకు మెరిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో, నాన్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం భయపడకండి. జీకే మాత్రం మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటే, మీరు దాంట్లో కవర్ జేయొచ్చు మార్క్స్. గ్రౌండ్‌లో గూడా మెరిట్ మార్క్స్ కొడితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటది. కానీ అట్లని మొత్తం గ్రౌండ్ మీదనే పెడితే మళ్ళా స్టడీ గూడా ఇబ్బందయితది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డైలీ మార్నింగ్ లేవండి ఫ్రెండ్స్. మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటది. పోలీస్ ప్రిపరేషన్‌లో. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మీకు చాలా టైం దొరుకుతది. గ్రౌండ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత చదువుకోవడానికి. గ్రౌండ్‌లో హెవీగా చేయకండి ఫ్రెండ్స్. హెవీగా చేస్తే ఏమైతదంటే, మీకు నీరసం వచ్చి మీరు చదవలేరు. మీరు మంచిగా ఇగ నిద్రపోయి టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ అందుకే యావరేజ్‌గా చేయండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్‌గా గ్రౌండ్ మీద పెట్టండి. అప్పుడు మార్క్స్ కొట్టుకోవచ్చు. హెవీ మంచి గ్రౌండ్‌లో హెవీ మార్క్స్ కొడితే ఏఆర్‌కి, ఎస్‌పీఎఫ్‌కి, నెక్స్ట్ టీఎస్ఎస్‌పీ బెటాలియన్‌కి ఈ పోస్ట్‌లకి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటది. కానీ సబ్జెక్ట్ లేకుండా మాత్రం ఏ జాబ్ రాదు ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తది. ఎస్ఐ మిస్ అయినా కానిస్టేబుల్ వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి సబ్జెక్ట్ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. నెక్స్ట్ డైలీ మంచి హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి. ఎక్కడికి టైమ్ వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఒక్కసారి టైమ్ వేస్ట్ అయిందంటే లైఫ్ అంతా యూ టర్న్ తిరుగుతది. మీరు అనుకున్నది ఏది చేయలేక చాలా రిగ్రెట్ అయితారు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్ రావాలంటే ఫస్ట్ మీరు భయపడొద్దు. భయపడ్డారంటే మీరేం చేయలేరు ఫ్రెండ్స్. మొహమాట పడొద్దు. ఈ జాబ్ నాకొస్తదా? ఇంతమంది కాంపిటీషన్ ఉంది. మరి ఈ జాబ్ నాకెట్లొస్తదా అని మీరు అడుగుతున్నారు. కానీ భయపడితే మీరు అనుకుంది చేయలేరు. ధైర్యంగా ముందుకెళ్తే కాంపిటీషన్ అనేది తక్కువుంటది. లక్షల మంది అప్లై చేసినా రియల్ కాంపిటీషన్ అనేది వేలల్లోనే ఉంటది. ఆ వేల మందిలో మీరు పోటీ గట్టిగా ఇస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటది. మీ జీవితం మారే అవకాశం ఉంటది. బయట ఎంతోమంది డిస్కరేజ్ చేస్తుండొచ్చు. ఇంకా ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితావు? ఇంకా ఎన్నేళ్ళకొస్తది జాబు? జాబ్ రాకపోతే నీ పరిస్థితి ఏందంటారు గానీ, నీకు నిజంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ డ్రెస్ ఏసుకోవాలని ప్యాషన్ ఉంటే అవన్నీ పట్టించుకోవద్దు. పోలీస్ అంటేనే ధైర్యంగా ప్రిపేర్ గావాలి. భయపడితే పోలీస్ ప్రిపేర్ కావడం గూడా వేస్ట్. కాబట్టి భయపడకండి. ధైర్యంగా ఒక సింహం ఎట్లా పోతది ఫ్రెండ్స్, అట్లా ముందుకెళ్ళండి గానీ, భయపడితే మిమ్మల్ని సమాజం తొక్కేస్తుంది. మీరు ప్రిపరేషన్ గాలేరు. సమయం వృధా అవుతుంది. దీనికంటే వేరేది జూసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. కానీ ఒక్కసారి పోలీస్ ప్రిపేర్ అయితామని డిసైడ్ అయిన తర్వాత మాత్రం వెనకడుగే ఏయకండి. మెయిన్ థింగ్ సబ్జెక్ట్‌తో ఉంటే ఫ్రెండ్స్. మీకెంత ధైర్యం ఉన్నా, మీరెంత వర్కౌట్ జేసినా సరే, సబ్జెక్ట్ కంప్లీట్ గాకపోతే మాత్రం ఎవ్వరు ఏం జేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ మాత్రం మినిమమ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఒక 50-60% కంప్లీట్ అయితే, మీరు మీరు మెయిన్స్‌కి ఈజీగా అవుతుంది. మీకప్పుడు రివిజన్ జేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ ప్రాక్టీస్‌లో గూడా మీకు ఇబ్బందుండదు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్‌తోని మాత్రం టైమ్ వేస్ట్ జేసుకోకండి. మెయిన్ థింగ్ అది. మీరు ఎట్టి పరిస్థితిలో ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఎవరైతే
జాబ్ కొట్టాలని కసిగా ఉంటారో వాళ్ళతో అంటే మీరు ఫ్రెండ్‌షిప్ జేయండి. అంతేగాని మీ చిన్నప్పటి ఫ్రెండ్ అని, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అని, స్కూల్ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని మీ దగ్గర పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళకి పోలీస్ కావాలనే కసి ఉండదు. వాళ్ళు మీ మంచే కోరుతారు గానీ, వాళ్ళకి అంటే ఆ మైండ్‌సెట్ అనేది ఉండదు. కాంపిటీటివ్ ఫీల్డ్ ప్రిపేర్ కావాలనే మైండ్‌సెట్ ఉండదు. ఒకవేళ మీరు వీక్‌గా ఉంటే మీరు వాళ్ళ మాటలు ప్రభావితమై మీరు మళ్ళా ట్రాక్ తప్పే అవకాశం ఉంటది. వాళ్ళని పక్కకు నేను ఫ్రెండ్స్ కట్ జేయాలనట్లేను. జస్ట్ ప్రిపరేషన్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయకురా అని చెప్పండి ఫ్రెండ్స్. అట్లా చెప్తే మీకేమైతదంటే, వాళ్ళు గూడా మిమ్మల్ని అర్థం చేసుకొని, అరే! మన ఫ్రెండే గదా! అని మిమ్మల్ని గూడా మోటివేట్ చేస్తుండొచ్చు, హెల్ప్ చేస్తుండొచ్చు. కాబట్టి ఏదున్నా ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పి ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈవెంట్స్ ప్రాక్టీస్ ఉంటాయి గదా! అప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఫ్రెండ్స్. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ గూడా ఉండాలి గానీ, బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళైతే కార్బోహైడ్రేట్ తగ్గిస్తే వెయిట్ లాస్ బాగయితారు. అలాగే మెయిన్ థింగ్ ఒకటేందంటే, కార్డియో మాత్రం మొత్తం కార్డియో మీద డిపెండ్ గావద్దు. మల్టీ టాస్కింగ్ లాగా జేయాలి. ఎట్లా అంటే, ఇప్పుడు రన్నింగ్ జేయాలి, జిమ్ గూడా జేయాలి, స్విమ్మింగ్ జేయాలి, స్పోర్ట్స్ ఆడాలి. ఇట్లా డిఫరెంట్ ఆడాలి. ఇప్పుడు గేమ్స్ ఆడాలి, వర్కౌట్ జేయాలి. కానీ టైం మాత్రం వేస్ట్ గావద్దు. గంటలు గ్రౌండ్‌లోనే ఉండొద్దు. జస్ట్ 1-2 అవర్స్ వరకు ఉండాలి. నెక్స్ట్ మజిల్ బిల్డప్ జేసుకోవాలి ఫ్రెండ్స్. మజిల్ బిల్డప్ జేసుకుంటే మీకేమైద్దంటే లాంగ్ జంప్ లాంగ్ జంప్ అప్పుడు లెగ్స్‌కి సపోర్ట్ ఉంటది. షాట్ పుట్ అప్పుడు హ్యాండ్స్‌కి సపోర్ట్ ఉంటది. నెక్స్ట్ మీకు ఇబ్బంది గాకుండా ఉంటది. ఇప్పుడు 1.6 1.6ది మీరు ఎంత మెరిట్ మార్క్స్ కొడితే మీకు ఏఆర్ గాని, టీఎస్ఎస్‌పీ గాని, ఎస్‌పీఎఫ్ గాని వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అది గూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక సీనియర్ యాస్పిరెంట్‌గా మీ ఫ్రెండ్‌గా జెప్తున్నాను. ఈ అవకాశం మిస్ జేసుకోకండి. ఈ నోటిఫికేషన్‌లో జాబొచ్చేవారు అదృష్టవంతులు. ఎందుకంటే రాను రాను అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతూ వస్తుంది. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ నుంచి తప్పించుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి. కాబట్టి కష్టపడండి. సమయం మాత్రం వృధా జేసుకోకండి. తర్వాత చాలా బాధపడాల్సొస్తది. ఎవ్వరు హెల్ప్ జేయరు. కాబట్టి నీ పేరెంట్స్ కోసం నువ్వు జెయి. నీ కోసం గాకుండా నీ పేరెంట్స్ కోసమన్నా కష్టపడి ముందుకెళ్ళి జెయ్యి. ఖచ్చితంగా. ఆ దేవుడే నీకు సాయం జేస్తాడు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై అడుగు బ్రో ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ మోటివేషన్ వీడియో విత్